ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధి కృప మీకు మీ కుటుంబాలకు తోడేయుండునుగాక. మంచిది ప్రియులారా, ఈ రాత్రి కాలపు సమయంలో పరిశుద్ధాత్ముడు కొన్ని మాటలు మనతో మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రాకారం అనగా భద్రత. ఏ పురమైనా ఏ పట్టణాలైనా భద్రత లేకపోతే అవి ఏ విధంగా అయితే పాడైపోతాయో, మన హృదయానికి ప్రాకారము భద్రత లేకపోతే మన హృదయాలు కూడా పాడైపోతాయని ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. మన ఇంటికి ప్రహారీ గోడ ఎంత అవసరమో మన హృదయానికి కూడా ప్రాకారం అవసరం, భద్రత అవసరం. మన హృదయానికి ప్రాకారం ఏంటంటే ప్రార్థనే. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థించుట ద్వారా దేవుని శక్తిని పొందుకుంటాం. దినదినము ప్రార్థించుట ద్వారా పాపము మనలో ప్రవేశించకుండా ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుని దేవుని కోసం రోషంగా మనం నిలబడగలుగుతాం. భక్తిలో, విశ్వాసములో క్రీస్తు అడుగు జాడల్లో నిలవడానికి పరిశుద్ధాత్ముడు ప్రార్థించుట ద్వారా మనకు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ప్రాకారం లేకపోతే ఈ రాత్రే ప్రార్థించు. ప్రభువా, నా హృదయానికి ప్రాకారంగా ఉండండి అని దేవుణ్ణి అడుగు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన హృదయానికి ప్రాకారం లేకపోతే, ప్రాకారం లేని హృదయాలను అపవాది స్థావరాలుగా మార్చుకుని అవిశ్వాసులుగా, దుష్టులుగా మార్చుకుని నిత్య నాశనానికి నడిపించడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. గర్జించే సింహం వలె ఏ యవనస్తులను పాడు చేద్దాం, ఏ కుటుంబాలను నాశనం చేద్దాం, ఏ సంఘాలను పాడు చేద్దామని అపవాది గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు. కాబట్టి నీ హృదయానికి భద్రత అవసరము, అది ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థించు. ప్రార్థించడం ద్వారా దేవుని శక్తితో నింపబడతావు. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన నీ మీదకు వస్తుంది, నీ కుటుంబం మీదకు వస్తున్న కీడును తొలగిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. కాబట్టి ప్రార్థనా పరులుగా మారుదాం, దేవుని రాజ్యాన్ని కడదాం. దేవునికి స్తోత్రం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.